ఒక పాట పాడుకొని ప్రభువుని స్తుతిద్దాం. ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత ఘనుడు. ఆయన ఎవ్వరు విడిచినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని, నిరంతరం మనతోనే ఉన్నాడని, ఏ విషయంలో కూడా భయపడకూడదు అని మనం ఈ పాట పాడుకొని ప్రభువుని స్తుతిద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటను ఇచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా. నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రం.
మనం ఏ విషయంలో కూడా భయపడకూడదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. భయపడకము, దిగులు పడకము, జడియకము, నేను నీకు తోడుగా ఉన్నానని నిరంతరము ప్రభు 365 సార్లు దేవుడు మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. కనుక ఏ విషయంలో కూడా కలత చెందకుండగా, దిగులు చెందకుండగా ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవాతి దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము ధైర్యంగా ముందుకు సాగి వెళుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం, పరిశుద్ధులైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును నాయన, నువ్వు జీవము గలవాడు, నువ్వు సర్వ సైన్యములకు అధిపతివై ఉంటూ ఉన్నావు నాయన. నీవు మాత్రమే సజీవుడవు, నీవు మాత్రమే నమ్మదగిన వాడు ప్రభా. అయ్యా నిరంతరము మాకు తోడుగా ఉన్న దేవుడు తండ్రి నాయన. వేటకాని ఉరుల నుంచి, ఘోర వ్యాధుల నుంచి మమ్మల్ని తప్పిస్తూ ఉన్నావు ప్రవ్వా. ఏ అపాయంలో మేము పడకుండానట్లు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు, నడిపిస్తూ ఉన్నావు. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రవ్వా. అయ్యా ఈ పాట ద్వారా మాతో నువ్వు మాట్లాడి ఉన్నావు. ఏ విషయంలో కూడా మేము భయపడకుండగా నాయన, అయ్యా దిగులు చెందకుండగా, చింత చెందకుండగా ప్రభా, నిరంతరము నువ్వు మాకు తోడుగా ఉన్నావని నాయన. ముందుకు సాగి వెళ్ళుటకు నీ శక్తిని, బలమును మాకు దయచేయమని నాయన. ఈ దినం ఎంతమంది బిడ్డలైతే దుఃఖముతో ఉంటున్నారు, వేదనతో ఉంటున్నారు, నాకు దిక్కు ఎవరు అంటున్నారేమో నాయన, ఏమి తోచని పరిస్థితులలో ఉంటున్నారేమో ప్రభా. దయచేసి ప్రతి బిడ్డను ఓదార్చి నాయన, నూతన సంవత్సరంలోకి ప్రభా, నూతనమైనటువంటి నాయన అయ్యా నీకు వందనాలు, బలముతో, శక్తితో నాయన, నూతనమైనటువంటి ఉత్సాహముతో ప్రభా అయ్యా నూతన సంవత్సరంలో అడుగు పెట్టినట్లు ప్రతి బిడ్డ కూడా కృప దయచేయమని తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా నూతన సంవత్సరం కొరకు సిద్ధపరిచి అన్ని విషయాల్లో ప్రభా నీవు మాకు తోడుగా ఉన్నావని ధైర్యంతో మేము ముందుకు సాగి వెలుట కృప దయచేయమని సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ.